హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 158తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. 2 నిమిషాలు 2 యుగాలుగా అనిపిస్తుంది టెన్షన్తో ఉన్న అమృతికి. 2 నిమిషాలు అయిపోగానే గుప్పెటని నెమ్మదిగా విప్పి కళ్ళు తెరిచి చూస్తుంది. 2 లైన్స్ కనిపించగానే పొట్ట మీద చేయి వేసుకొని కుర్చీలో కూలబడి ఓహ్ నో అని అనుకుంటుంది. అసలు ఆనందపడాలో బాధపడాలో ఏమీ తెలియని సందిగ్ధంలోకి పడిపోతుంది అమృత. అక్క మరీ మరీ చెప్పింది, ఎట్టి పరిస్థితుల్లో ప్రెగ్నెన్సీ అప్పుడే రాకూడదని చెప్పింది. అంటే అది చాలా డేంజర్ అనే అర్థం కదా. ప్రతిసారి అక్క అడుగుతూనే ఉంది, జాగ్రత్తగా ఉంటున్నారు కదా అని. కానీ మేమేం చేసాం? ఇందులో విష్ తప్పు కూడా లేదు. తప్పంతా నాదే. నేను చెప్పుంటే విష్ ఆగిపోయేవాడు. కానీ ఆనందంలో నేనే చెప్పలేదు. ఇప్పుడు తనకి తెలిస్తే గిల్టీగా ఫీల్ అవుతాడు కూడా. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందంటే ఆనందపడతారు అందరూ. కానీ నా పరిస్థితి ఇలా ఉంది అనుకుంటుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అమృతకి. ఇప్పుడు ఈ విషయం అక్కకి చెప్తే ఈ బేబీ ఉండకూడదు అని అంటే ఏం చేయాలి? చూస్తూ చూస్తూ మా ప్రేమ గుర్తైన ఈ మొదటి బేబీని పోగొట్టుకోవడం ఎంత నరకంగా ఉంటుంది. తర్వాత ఎంతమందిని కన్నా ఈ గిల్టీ ఫీలింగ్ జీవితాంతం ఉంటుంది. అసలు ఇప్పుడు ఏం చేయాలి? నేను అక్కకి వెంటనే చెప్పాలా, తర్వాత చెప్పాలా? చెబితే అక్క ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. చెప్పకపోతే కాంప్లికేట్ అయితే అప్పుడు ఇంకా ప్రాబ్లం అవుతుంది. ఏం చేయాలి భగవంతుడా? ఎందుకు నాకు ఇలాంటి పరీక్ష పెట్టావు? నీ తప్పేం లేదులే. నేనే జాగ్రత్త పడకుండా తొందరపడ్డాను. అలాగే కాసేపు పొట్ట మీద చేయి వేసుకొని మౌనంగా కూర్చుండిపోతుంది. నిన్ను నేను పోగొట్టుకోలేను. ఎలా అయినా నిన్ను నన్ను సేవ్ చేయమని మీ పెద్దమ్మకి చెప్తాను. కుదరకపోతే నిన్ను కాపాడమంటాను అని అనుకుంటుంది. ఈ విషయం వెంటనే అక్కకి చెప్పడమే మంచిది. ఇప్పటి నుంచి మెడిసిన్ వాడితే ప్రాబ్లం కొద్దిగా అయినా సాల్వ్ అవుతుంది కదా. అక్కతో మాట్లాడాకే ఎవరికైనా చెప్పాలి అని అనుకొని బ్యాగ్ పట్టుకొని హాస్పిటల్కి వెళ్ళడానికి బయలుదేరుతుంది. చెప్పి వెళ్ళాలి కదా అని రాజుకి చెప్పి వెళ్ళబోతుంటే సీసీలో చూసిన శివ్, అమృత ఎక్కడికి వెళ్తుంది, పైగా అంత డల్గా ఉంది అనుకుంటూ అమృత నెంబర్కి డయల్ చేస్తాడు. ఫోన్ చూసిన అమృత శివ్ నుంచి ఫోన్ కావడంతో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో బావగారు అంటుంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అమృత? ఇంటికి వెళ్తున్నావా అని అడుగుతాడు శివ్. కొంచెం హెల్త్ అప్సెట్ అయింది బావుగారు, అక్క దగ్గరికి వెళ్తున్నాను అని చెబుతుంది అమృత. ఓకే, అట్నుంచి అటు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, మళ్ళీ ట్రాకులే అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు శివ్. ఏమై ఉంటుంది అని 1 నిమిషం ఆలోచించి బుజ్జి చూసుకుంటుందిలే అని వర్క్లో పడిపోతాడు శివ్. కారులో కూర్చుంది కానీ రకరకాలుగా ఆలోచిస్తుంది అమృత. ఇప్పుడు అక్కడ విష్ నన్ను చూస్తే ఎందుకు వచ్చాను అని డౌట్ పడతాడు. విష్కి కనపడకుండా మేనేజ్ చేయాలి. అక్క అసలు ఏమంటుందో, ఏం చెప్తుందో, ఎలాంటి వార్త వినాలో అని హాస్పిటల్ వచ్చే వరకు టెన్షన్ పడుతూనే ఉంది. లోపలికి వస్తున్న అమృతని తెలిసిన స్టాఫ్ మొత్తం విష్ చేస్తారు. డైరెక్ట్గా ఐషు క్యాబిన్ దగ్గరికి వచ్చి పేషెంట్లు ఎవరైనా ఉన్నారా లోపల అని బయట ఉన్న సిస్టర్ని అడుగుతుంది. పేషెంట్లు ఎవరూ లేరు కానీ ఏవో రిపోర్ట్స్ చూస్తున్నారు అని చెబుతుంది ఆమె. నేను వచ్చానని చెప్పవా మీ మేడంకి? మీరు వెళ్ళండి మేడం, చెప్పనవసరం లేదు అని డోరు తీస్తుంది సిస్టర్. డోర్ తీసిన సౌండ్కి తలెత్తిన ఐషుకి అమృత లోపలికి వస్తూ కనబడడంతో అమ్మో నువ్వేంటి ఈ టైంలో వచ్చావు, ఏమైనా హెల్త్ బాగాలేదా అని చూస్తూ ఉన్న రిపోర్ట్ పక్కన పెడుతూ అడుగుతుంది ఐషు. డోర్ వేసి లోపలికొచ్చి ఐషు ఎదురుగా కూర్చుంటుంది అమృత. కూర్చొని కూడా ఏం మాట్లాడకుండా ఉన్న అమృతని చూసి ఐషుకి డౌట్ వస్తుంది. ఏమైందమ్మో, మాట్లాడకుండా అలా కూర్చుంటే నాకెలా విషయం తెలుస్తుంది అని అడుగుతుంది ఐషు. బ్యాగ్లో ఉన్న కిట్ తీసి ఐషు ముందు పెడుతుంది. అది చూడగానే ఐషుకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. నీకు నేనేం చెప్పాను, నువ్వేం చేసావమ్మో అని అడుగుతుంది ఐషు. జాగ్రత్తగానే ఉన్నామక్క. అలా జాగ్రత్తగా ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ లేదు.
ఎన్నిసార్లు చెప్పానమ్మో నీకు? కొంచెమైనా జాగ్రత్తగా ఉండొద్దా? ఊరకనే చెప్తానా నేను అని ఐషు కోపంగా అంటుంది. అది కోపం కంటే బాధ. ఎందుకంటే అమృత కండిషన్ ఏంటనేది ఐషుకి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ ఎంత కాంప్లికేట్ అవుతుందనేది తనకు మాత్రమే తెలిసిన నిజం. నా పుట్టినరోజు నాడు మరిచిపోయి అని అమృత అనగానే మనం ఎంత సంతోషంలో ఉన్నా మన గురించి మనం పట్టించుకోవాలమ్మో. నువ్వు సింపుల్గా మరిచిపోయా అని చెప్తున్న విషయం ఇప్పుడు ఎంత కాంప్లికేట్ అవుతుందో తెలుసా? ప్రతిసారి నీకు గుర్తు చేస్తూనే ఉన్నాను కదా. సారీ అక్క, నిజంగా కావాలని చేయలేదు. ఆ రోజు ఆనందంలో విష్కి అడ్డు చెప్పలేకపోయాను అని తల దించుకొని చెబుతుంది. అమృత ఏడుస్తుందని అర్థమవగానే లేచి అమృత పక్కకు వచ్చి నిలబడి అమ్మో అని అనగానే ఐషు పొట్టలో తలదూర్చి మౌనంగా ఉండిపోతుంది అమృత. కనీసం ఆ రోజు తెల్లారి నాకు విషయం చెప్తే నేనేదో ఒకటి చేసేదాన్ని కదా అమ్మో. ఇప్పుడు చూడు ఎలాంటి పరిస్థితుల్లో పడ్డాం అని ఐషు అనగానే అక్క, ఇప్పుడు ఈ బేబీ అని అనగానే ఇప్పుడు నువ్వు క్యారీ చేయడం చాలా ప్రమాదకరం అమ్మో. ఇంకా లోపల సెట్ అవ్వలేదు. ఈ టైంలో ప్రెగ్నెన్సీ అంటే అది చాలా చాలా కాంప్లికేట్ అవుతుంది. అలా అనకక్క ప్లీజ్. నీకు తెలుసు కదా మొత్తం. ఏదో ఒకటి చెయ్యక్క. ఈ బేబీని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఇది మా ఇద్దరి ప్రేమకి మొదటి గుర్తక్క అని అమ్మో బాధగా అంటుంటే, మొదటి గుర్తు కాదని నేను అనను. కానీ ఇప్పుడు నీ గురించి కూడా ఆలోచించాలి నేను. ప్లీజ్ అక్క ప్లీజ్. ఏదో ఒకటి ఆలోచించక్క. బేబీని మాత్రం నేను పోగొట్టుకోలేనక్క. అంతకన్నా పాపం ఇంకోటి ఉండదక్క. ఒకవేళ కాంప్లికేట్ అయితే ఏమవుతుందక్క? నేను పోతాను అంతే కదా. బేబీ బాగానే ఉంటుంది కదా అని అనగానే అమ్మో అని కొట్టడానికి చెయ్యెత్తుతుంది ఐషు. కొట్టక్క, ఏం ఆగిపోయావు? నీకు హక్కు ఉంది నన్ను కొట్టడానికి అని చిన్నగా నవ్వుతూ అంటుంది అమృత. బిడ్డను కానీ నువ్వు పోతే ఆ బిడ్డకి తల్లి లేని బిడ్డను చేస్తావా? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఇంకా విషయం తెలిసి నీకు గంట కూడా అవ్వకముందే రూపం కూడా లేని పిండం మీద నువ్వు అంత ప్రేమ పెంచుకుంటే మరి చూస్తూ చూస్తూ నిన్ను పోగొట్టుకోవడానికి మేమందరం ఎలా సిద్ధపడతాం అనుకుంటున్నావు? ఇంకా ఊపిరి కూడా పోసుకొని వారి కోసం ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేసిన నిన్ను అర్థాంతరంగా ఎలా పోనిస్తాననుకుంటున్నావు? అలా అని నా బిడ్డను పోగొట్టుకోమంటే నా వల్ల కాదక్క. ఇప్పుడు డెసిషన్ నాది అమ్మో. ఇలాంటి సిచ్యువేషన్ మన మధ్య రాకూడదనే ఎప్పటికప్పుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను. అయినా కూడా నువ్వు అజాగ్రత్తగా ఉన్నావు. ఇప్పుడు నేను నీ అక్కగా కన్నా ఒక డాక్టర్గానే ఆలోచిస్తాను. ప్లీజ్ అక్క, ఆ మాట మాత్రం అనకు. బేబీని మాత్రం పోగొట్టుకోమని మాత్రం అనకు. అప్పుడు నేను బతికున్నా కూడా చచ్చిపోయినట్టే లెక్క. దానికన్నా ఆ బిడ్డను కని చనిపోవడమే ఉత్తమం. ఇందాక నువ్వు అన్నావే తల్లి లేని బిడ్డని చేస్తావా అని. నా బిడ్డకు తల్లి ఎందుకుండదు? నువ్వు తల్లిగా మారుతావు. నాకు నమ్మకం ఉంది. ఇంకా ప్రాణంగా చూసుకోవడానికి చాలామంది ఉన్నారు. నేను ఒక్కదాన్ని లేకపోయినా ఏ లోటు ఉండదు అని అంటుంది అమ్మో. శభాష్, ఎంతసేపు బిడ్డ అంటున్నావు కానీ నీ మీదే ప్రాణాలు పెట్టుకున్న నీ భర్త సంగతి మర్చిపోయావు. నీకేదైనా అయితే అన్వేష్ ఏమవుతాడో గుర్తు రావట్లేదు కదా నీకు? తల్లివి కాబోతున్నావని తెలియగానే భర్త గుర్తు రావట్లేదా అని కోపంగా అడుగుతుంది ఐషు. తనకి మీరు దగ్గరుండి ఇంకో పెళ్ళి అని అనగానే లాగిపెట్టి కొట్టేస్తుంది ఐషు. అక్క అని బొగ్గ మీద చేయి వేసుకొని ఐషు వైపు దీనంగా చూస్తుంది. వాళ్ళు భార్య చనిపోతే ఇంకో పెళ్లి చేసుకునే రకాలు కాదు. జీవితాంతం ఆ భార్యను తలుచుకొని ఒంటరిగా పిచ్చోళ్ళలా బతికే రకాలు. ఇదే నన్ను అన్వేషణ అర్థం చేసుకుంది అని కోపంగా అంటుంది ఐషు. సారీ అక్క, ఎక్కడ బిడ్డను పోగొట్టుకోవాల్సి వస్తుందన్న బాధలో అలా అన్నాను. కానీ విష్ గురించి నాకు తెలీదా? తెలిస్తే అలా మాట్లాడు. ఇంకీ మాటలన్నీ అనవసరం అని సిస్టర్ని పిలిచి ఏమేం టెస్టులు చేయాలో చెప్పి అమృతని ఆ అమ్మాయితో పంపిస్తుంది. అమృత వెళ్ళగానే కుర్చీలో కూర్చొని తల పట్టుకుంటుంది ఐషు. ఎందుకమ్మో ఇంత అజాగ్రత్త పనులు చేశావు? ఇప్పుడు నేను ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో కూడా అర్థం కాని సందిగ్ధంలో పడేశావు. నీ కడుపులో పడ్డ బేబీ నీకు మాత్రమే ప్రియం కాదు, ఆ ఇంట్లో అందరికీ ప్రియం.
నువ్వు మాత్రమే తల్లివి కాదు, నేను కూడా తల్లినే అవుతాను. బిడ్డ తల్లి అని అనుకుంటే ఇంకా ఊపిరి కూడా పోసుకొని ఆ బిడ్డ కంటే నువ్వే అని నేను ఆలోచించాలి, తప్పదు. ఒక డాక్టర్గా అయినా నీకు అక్కగా అయినా నేను ఆ నిర్ణయమే తీసుకోవాలి. ఈ విషయం ఇప్పుడు అన్వేష్కి చెప్పడం కూడా కరెక్ట్ కాదు. పూర్తిగా నేను నిర్ణయం తీసుకున్నాక అన్వేష్తో మాట్లాడతాను. టెస్టుల కోసం బ్లడ్, యూరిన్ అన్నీ ఇచ్చేసి ఆయుషు క్యాబిన్లోకి అమృత వచ్చేసరికి దీర్ఘాలోచనలో ఉన్న తనని చూసి, నిన్నెన్నిసార్లు క్షమించమని అడిగినా తక్కువే అక్క, నిన్ను బాధ పెడుతున్నాను ఇప్పుడు నేను అని బాధగా అంటూ లోపలికి వస్తుంది. పద, స్కాన్ చేస్తాను అని ఏం మాట్లాడకుండా ముందుకు వెళ్ళిపోతుంది ఐషు. అమృతకి స్కాన్ కూడా చేశాక, నువ్వింకా ఇంటికి వెళ్ళమ్ము, రిపోర్ట్స్ అన్నీ చూసి నేనేం చేయాలో ఆలోచిస్తాను. ఈ విషయం విష్కి కానీ ఇంకెవరికీ తెలియడానికి వీల్లేదు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా నువ్వు దానికి అంగీకరించాలి అమ్మో. తప్పదు అనుకుంటే మాత్రం అభాషం తప్పదు. అందుకే అన్వేష్కి కూడా ఈ విషయం తెలియనివ్వద్దు, తను చాలా బాధపడతాడు. సైలెంట్గా చేసేయడమే బెస్ట్ అంటుంది ఐషు. ప్లీజ్ అక్క, నీ నోటి నుంచి ఆ మాట అనుకు. ఎన్నో కాంప్లికేటెడ్ కేసులను అలవోకగా ఛేదించావు కదా అక్క. నాకు నీ మీద నమ్మకం ఉంది. మన బిడ్డని నా నుంచి దూరం చేయవు అని. ఈరోజు నుంచి నువ్వు చెప్పినట్టు వింటానక్క. నీ మాటకు అస్సలు ఎదురు కూడా చెప్పను. కానీ బిడ్డని వద్దని మాత్రం అనొద్దక్క. ఎన్ని మందులు ఇచ్చినా కాదనకుండా మింగేస్తాను. ప్లీజ్ అక్క అని ఐషుని హత్తుకుంటుంది. నువ్వు ఇంటికి వెళ్ళు, రేపు మాట్లాడదాం. ఇప్పుడు ఇంకేమీ ఆలోచించుకు, ప్రశాంతంగా ఉండు అని చెబుతుంది ఐషు. నీ మీద నమ్మకంతోనే వెళ్తున్నాను అని చెప్పి నేను హాస్పిటల్కి వచ్చినట్టు విష్కి తెలియనివ్వకక్క అని అంటుంది అమృత. అలాగే, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, ఎవరన్నా చూస్తే మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది. అమృత వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. వెంటనే తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి సెర్చ్ చేయడం మొదలు పెడుతుంది ఐషు. ఇప్పటికే చాలాసార్లు అమృత లాంటి కేసు విషయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని సెర్చ్ చేసింది. అయినా మళ్ళీ కొత్త విద్యార్థినిలా సెర్చ్ చేయడం మొదలుపెట్టింది. 2 గంటల తర్వాత రిపోర్ట్స్ తన చేతికి రాగానే అవన్నీ చూసి సీటుకి తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది ఐషు. మూసిన రెప్పల నుంచి కన్నీటి చుక్కలు రాలుతాయి. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఐషు ముభావంగా ఉండడం గమనిస్తాడు శివ్. డిన్నర్ దగ్గర అమృతని కూడా గమనించి, ఏదో జరిగింది, బుజ్జి నాకు కూడా చెప్పకుండా ఉండే విషయం ఏం జరుగుతుంది అని ఆలోచిస్తాడు శివ్. ఏంటి మా ఇద్దరు కోడళ్ళు వాళ్ళు డల్గా కనిపిస్తున్నారు అని అడుగుతారు విజయ గారు. ఏం లేదు అత్తయ్య, బాగానే ఉన్నాం కదా అని అంటుంది ఐషు. అమృత ఈ పాటికి పిల్లలతో చాలా అల్లరి చేసేది, ఇక నువ్వు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేదానివి. అలాంటిది తనేమో ఒక దగ్గర డల్గా కూర్చొనుంది, నువ్వు పెద్దగా మాట్లాడడం లేదు అని అంటారు వాణి. అదేం లేదత్తయ్య, ఇవాళ నాకు కొద్దిగా టైర్డ్గా ఉంది, అందుకేలే అని తినడం అయిపోవడంతో హ్యాండ్ వాష్ చేసుకొని నాకు కాల్ వస్తుంది అమెరికా నుంచి అని పైకి వెళ్ళిపోతుంది ఐషు. అమృత కూడా తిన్నాను అంటే తిన్నాను అనిపించి లేచి వెళ్ళిపోతుంది. ఏంటి వీళ్ళిద్దరు వాళ్ళు కొంచెం తేడాగా ఉన్నారు అని అంటారు రుక్మిణి. ఏం లేదులే, అలిసిపోయి ఉంటారు అని అంటారు విజయ గారు. షోకి మాత్రం సంథింగ్ ఏదో జరిగిందని క్లారిటీ వచ్చేస్తుంది. వెంటనే తను కూడా పైకి వెళ్తాడు. శివ్ వెళ్ళేసరికి బాల్కనీలో నుంచొని దీర్ఘంగా ఆలోచిస్తున్న ఐషు కనిపించగానే ఐషు దగ్గరికి వెళ్ళి తన వైపు తిప్పుకొని, ఏమైంది బుజ్జి అని అడుగుతాడు. శివుని హత్తుకొని, అమ్మో నన్ను ఇరకాటంలో పడేసింది కన్నా, నేనెంత భయపడుతూ ఉన్నానో అదే జరిగింది. అమ్మో తల్లి కాబోతుంది కన్నా, ఎంత జాగ్రత్తగా ఉండమని చెప్పినా అజాగ్రత్తలో ఉండి ప్రమాదంలో అడుగు వేసింది అని అంటుంది ఐషు. మరిప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతాడు శివ్. ఐషు ఏం చెప్తుందా అని ఫస్ట్ టైం శివుకి కూడా టెన్షన్గా అనిపిస్తుంది. కథ కొనసాగుతుంది. మరి ఇప్పుడు ఐషు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.